హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మిస్సమ్మ మార్నింగ్ దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. మిస్సమ్మ హారతి ఇస్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హారతి తీసుకుంటారు. ఈలోపు రాథోడ్ అరుంధతి ఫోటోని హాల్లో పెట్టి ఇంకా ఫోటో మొత్తం దండ వేసి అన్ని పనులు చేసేస్తాడు. అప్పుడే హారతి ఇవ్వడానికి వచ్చిన బాగి అరుంధతి ఫోటోని చూసేస్తుంది. ఒక్కసారిగా అరుంధతి ఫోటో చూసి బాగి కుప్ప కూలిపోతుంది. వెంటనే నిర్మలమ్మ, శివరాం ఇద్దరు బాగిని పట్టుకుంటారు. అమ్మా, మిస్సమ్మ ఏమైందమ్మా అని అడుగుతారు. ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతుంది పాపం మిస్సమ్మ. అలా ఇంకా ఎమోషనల్గా షాకింగ్గా అరుంధతి ఫోటో దగ్గరికి వెళ్తుంది మిస్సమ్మ. అక్క అక్క ఫోటో ఇక్కడ పెట్టారేంటి, ఆయన అక్క ఫోటోకి దండేశారేంటి అని తీసేసి ఇంకా దండని విసిరేస్తుంది మిస్సమ్మ. మిస్సమ్మ ఏంటి మిస్సమ్మ, చనిపోయిన వాళ్ళకి దండే వేస్తారు కదా అని అంటారు రాథోడ్. అలా మాట్లాడద్దు రాథోడ్, చనిపోవడం ఏంటి, అక్క చనిపోవడం ఏంటి అని అంటుంది మిస్సమ్మ. మిస్సమ్మ నీకు తను ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి, తనే నా ఆరు అని అంటాడు అమర్. ఒక్కసారిగా అరుంధతి అని తెలుసుకొని, ఇన్నాళ్ళు తనతోనే మాట్లాడుతున్నానని తెలుసుకొని షాక్లో ఉండిపోతుంది బాగి. మిస్సమ్మ నువ్వు అరుంధతి బ్రతుకున్నప్పుడు ఎప్పుడైనా తన్ని చూసావా అమ్మా, తన్ని కలిసావా, నీకు తను ముందే తెలుసా అని అడుగుతారు నిర్మలమ్మ. తెలియటం కాదత్తయ్య, రోజు చూస్తున్నాను, రోజు మాట్లాడుతున్నాను అని చెప్తుంది బాగి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అమర్, అంజు, రాథోడ్, అప్పుడే వచ్చిన మనోహరి, వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మిస్సమ్మ నువ్వేమంటున్నావో మాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది. అమ్మో, నేను నిజం చెప్తున్నాను, రండి కావాలంటే చూపిస్తాను రండి అని బయటికి తీసుకువెళ్తుంది ఆ బాగి. ఇంకా అలా అరుంధతి అయితే చెట్టు దగ్గరే ఉంటుంది. ఇంకా వెంటనే అరుంధతి దగ్గరికి వెళ్తుంది బాగి. అక్క చూడండి అక్క, మీరు ఆరు అక్క అంటున్నారేంటి, మీరు ఆరు అక్క కాదు కదా, మీరు పక్కింటక్క కదా, వీళ్ళు చెప్తుంటే నమ్మట్లేదు, అక్క ఒకసారి రండక్క అని అంటుంది మిస్సమ్మ. పాపం అలా సైలెంట్గా శిలా విగ్రహంలా నించుని ఉండిపోతుంది అరుంధతి. అక్క అదేంటక్క, చెప్తే రారేంటక్క, రండి అని చెయ్యి పట్టుకునేలోపు చెయ్యి స్పర్శ ఉండదు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మిస్సమ్మ. ఇంకా అలా పక్కకు చూసేసరికి అరుంధతి పాపం ఎమోషనల్లెస్గా అలా ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటుంది. అక్క అని వెంటనే ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది బాగి. ఇంకా అలా బాగి కళ్ళు తిరిగి పడిపోయాక బాగి కనిపిస్తూ ఉంటుంది అరుంధతి తనతో మాట్లాడుతూ ఉన్నట్టు. మిస్సమ్మ నేను మనిషిని కాదు, నేను ఒక ఆత్మని. కేవలం నీకు మాత్రమే ఎందుకు కనిపించానో నాకు తెలీదు, కానీ మన ఇద్దరికీ ఏదో బంధం ఉందని మాత్రం నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను నిన్ను చూడగలుగుతున్నానంటే దానికి ఒక కారణం ఉండుండొచ్చు, కానీ నువ్వు నన్ను చూడగలుగుతున్నావు, నువ్వు నాతో మాట్లాడగలుగుతున్నావు. నా భర్త, నా పిల్లలకి లేని ఒక అదృష్టం నాకు నీ ద్వారా దక్కింది అంటే నిజంగా నాకు ఎందుకో అర్థం కావట్లేదు మిస్సమ్మ. ఎప్పటికీ నేను నీ మేలుని మర్చిపోలేను, ఎందుకంటే నువ్వు నా కోసం నా స్థానంలో పిల్లల దగ్గర ఉండి పిల్లల్ని నీ పిల్లల్లా చూసుకున్నావు, ఆయన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నావు, పిల్లల్ని, అత్తయ్య, మావయ్యల్ని ఎన్నోసార్లు కాపాడావు, ఆ మనోహరి దగ్గర నుంచి వాళ్ళని ఎన్నోసార్లు కాపాడావు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నది ఒకటే మిస్సమ్మ, నువ్వు సంతోషంగా ఉండాలి, జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండాలి మిస్సమ్మ. నేను కోరుకునేది అదే. ఇంకా నేను మళ్ళీ నీకు కనిపించను, నీకు వినిపించను అని చెప్పి అలా ఇంకా మాయమైపోతుంది అరుంధతి. ఒక్కసారిగా మెలకు వస్తుంది అలా ఇంకా బాగీకి. చూసేసరికి తను రూమ్లో ఉంటుంది. ఇంకా అలా అమర్ తన పక్కనే ఉండి మిస్సమ్మ నువ్వు నిజంగా ఆరుని చూసావా అని అడుగుతాడు అమర్. అవునండి, నేను చూశాను, ఇప్పుడు కూడా అక్క నాతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. అక్క, పిల్లల బాధ్యత, మీ బాధ్యత నాకు
నాకు అప్పచెప్పింది. నాకు నాకు ఏమీ అర్థం కావట్లేదండి. అక్కేంటి, నాకు కనిపించడం ఏంటి, చనిపోయిన ఆత్మ నేను నేను మాట్లాడడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది బాగి. ఇంకా అమర్ అలా అందరి ముందు చెప్తూ ఉంటాడు. మనోహరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అచ్చా, నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఈ మిస్సమ్మకి ఆ అరుంధతే తన ఆత్మగా కనబడుతుందని తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, నేనేం చేయాలి, ఇప్పుడు వీళ్ళని ఎలా ఎలా ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే అస్థికల్ని దొంగతనం చేసి ఆ ఘోరాకి అప్పచెప్పేయాలి. అప్పుడే అప్పుడే నా ప్రాణాలు నాకు దక్కుతాయి. అమర్ని ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆ ఘోర ఎంత పెద్ద మాంత్రికుడో నాకు బాగా తెలుసు. కాబట్టి వాడి దగ్గరికి తప్పించుకోవాలంటే నేను ఈ అస్థికలని ముందు వెళ్ళి దొంగతనం చేసేయాలి అని చెప్పి ఇంకా అలా ఆ అస్థికల దగ్గరికి సీక్రెట్గా అమర్ ఎక్కడ దాచాడో తెలుసుకొని అలా ఇంకా రూమ్కి వెళ్తుందనమాట మనోహరి. ఇది ఇలా ఉండగా అమర్ బాగీతో, మిస్సమ్మ, నీతో ఒక ముఖ్యమైన విషయం ఇవాళ చెప్పాలి అనుకున్నాను, కానీ ఈలోపు నువ్వే మా అందరికీ ఊహించని ఒక సంఘటనని చెప్పావు అని అంటారు. అప్పుడే రామ్మూర్తి అక్కడికి వస్తారు. బాబుగారు అని పిలుస్తారు. నాన్న అని ఇంకా పాపం మిస్సమ్మ వెళ్ళి వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది. అమ్మా, తల్లి, ఏమైందమ్మా? అల్లుడు గారు, మీరు నన్ను సడన్గా రమ్మని పిలిచారు. ఏమైంది, ఏమైందమ్మా? కళ్ళు తిరిగి పడిపోయావంట, ఏం జరిగింది అని అడుగుతారు రామ్మూర్తి. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మావయ్య గారు, అందుకే మిమ్మల్ని పిలిపించాను. మావయ్య గారు, మీరు ఇన్నాళ్ళుగా ఎదురుచూస్తున్న ఎదురుచూపుకి నేను ఇంకా అడ్డుకట్ట వేయాలి అనుకుంటున్నాను. మీరు చిన్నప్పుడు అనాథ శరణాలయం ముందు వదిలేసిన మీ పెద్ద కూతురి ఆచూకీని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అని అంటారు అమర్. బాబు, మీకు మీకు నా పెద్ద కూతురు తెలుసా బాబు? నా పెద్ద కూతురు ఎవరో తెలుసా? ఎక్కడుంటుందో తెలుసా? బాబు, ఈ గుండె ఇప్పటికీ కొట్టుకుంటుందంటే దానికి కారణం అదే బాబు. దానికి కారణం నా పెద్ద కూతుర్ని ఎప్పటికైనా కలుస్తాను, తన్ని నోరారా అమ్మ అని పిలుస్తాను, తనకి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలనే బాబు ఇన్నాళ్ళు నా ప్రాణం వేచింది. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పండి బాబు, నా పెద్ద కూతురు ఎవరు అని అడుగుతారు. ఇంకా పాపం మిస్సమ్మ కూడా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది. మావయ్య గారు, ఈ విషయం చెప్పడానికి చాలా బాధగా ఉన్నా చెప్పక తప్పటం లేదు. ఎందుకంటే ఎవ్వరికీ కనిపించని నా భార్య ఆరు ఆత్మ కేవలం మిస్సమ్మకి మాత్రమే కనిపించింది. దానికి కారణం ఏంటో మిస్సమ్మకి వాళ్ళ తెలియాలి, తెలిసి తీరాలి. ఆరు ఎవరో కాదు, మీ కన్న కూతురు. మీరు చిన్నప్పుడు తన్ని అనాథ శరణాలయంలో వదిలేసిన మీ పెద్ద కూతురు, నా భార్య అరుంధతి అని చెప్తాడు అమర్. ఒక్కసారిగా అరుంధతి గురించి తెలుసుకొని షాక్ అయిపోతారు బాగి అండ్ రామ్మూర్తి. ఇంకా మిస్సమ్మ అవన్నీ విషయాలు గుర్తు చేసుకుంటూ, నేను అందుకే అక్కని చూడగలిగాను, అందుకే అక్కతో మాట్లాడగలిగాను, అక్కకి నాకు రక్త సంబంధం ఉంది కాబట్టే అక్కని నేను అని చెప్పి పాపం ఎమోషనల్ అవుతుందనమాట. అలా ఇంకా మిస్సమ్మ, ఏవండి, ఇప్పుడు చెప్తున్నాను, ఇన్నాళ్ళు నేను అక్కతో చాలా సరదాగా ఉన్నాను, మాట్లాడాను, అక్క విషయాలన్నింటినీ పంచుకున్నానండి. కానీ ఇప్పుడు అక్కని నా బాధ్యతగా తీసుకుంటున్నాను. అక్క అస్థికల్ని ఎలా అయినా పుణ్యనదుల్లో కలిపి అక్కకి మోక్షం ప్రసాదించాలి. అక్క ఒకరి విషయంలో చాలా బాధపడుతుంది. వాళ్ళు ఎవరు అనేది నేను మీకే ఖచ్చితంగా డైరెక్ట్గా చూపిస్తాను. ఖచ్చితంగా మీకు వాళ్ళు ఎవరు అనేది తెలిసేలా చేస్తాను అని ఇంకా అలా కోపంగా చెప్తూ ఉంటుంది బాగి. అప్పుడే మనోహరి రూమ్ నుండి అక్కడికి వస్తుంది. ఇంకా మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మిస్సమ్మ. ఏంటి మనోహరి వైపు చూస్తున్నావు మిస్సమ్మ అని అడుగుతారు. నేను చెప్తానండి, అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను అని మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అలా ఇంకా మిస్సమ్మ మనోహరి మనసులో, నువ్వు ఎన్ని చేసినా నేనైతే అస్థికలు మార్చేశాను కదా అని ఫ్లాష్ బ్యాక్కి తలుచుకొని ఇంకా అమర్ రూమ్లో సీక్రెట్గా ఒక లాకర్లో పెట్టిన ఆ అస్థికలని ఇంకా ఆ పాట్నైతే మార్చేస్తుంది మనోహరి.
అమ్మయ్యా, ఎలా అయినా వీటిని తీసుకువెళ్ళి ఆ గోర కప్పు చెప్పేయాలి. నాకేదైతే ఏంటి, పుణ్యనదుల్లో కలిపితే దానికి మోక్షం వస్తుంది. ఈ గోరగాడి చేతిలో ఉంటే చస్తూ బ్రతుకుతుంది. అది ఇప్పుడు అనాథ కాదని తెలిసిపోయిందిగా. ఈ గోరా చేతిలో పడితేనైనా దానికి క్షణక్షణం నరకం కనబడుతుంది. అది ఎప్పుడు సుఖంగా ఉండకూడదు. నాకు కావాల్సింది ఇదే. రేపు మార్నింగే ఆ గోరా దగ్గరికి వెళ్ళి ఈ అస్థికలని గోరాకి ఇచ్చేస్తాను అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుందనమాట. అలా మనోహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా పౌర్ణమి రోజైతే వచ్చేస్తుంది. అలా ఇంకా పౌర్ణమి రావడంతో అందరూ ఇంకా రేపే అస్థికలు కలపాలి అని పాపం ఆరు గురించి ఎదురు చూస్తూ ఉంటుంది మిస్సమ్మ. అక్క, ఇన్ని రోజులు కనిపించావు, ఒక్కసారి కనిపించక్క, ప్లీజ్ అక్క అని పాపం అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ. కానీ చెట్టు వెనకాల దాక్కొని అస్సలు కనిపించకుండా పాపం దాక్కొని ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. అదే టైంలో మనోహరి ఇంకా కారులో బయటికి వెళ్ళడంతో వెంటనే ఆరుకి డౌట్ వచ్చి ఫాలో అవుతుంది. ఇంకా మిస్సమ్మ కూడా అమర్ దగ్గరికి వస్తుంది. ఏవండి రండి, నేను మిమ్మల్ని ఒక దగ్గరికి తీసుకువెళ్ళాలి, అన్ని నిజాలకి వాళ్ళు సమాధానం చెప్తానన్నాను కదా, రండి త్వరగా రండి అని చెప్పి ఇంకా అలా అమర్ని అయితే తీసుకువెళ్తుంది మిస్సమ్మ. ఇది ఇలా ఉండగా మనోహరి అయితే ఇంకా అస్థికలతో గోరా దగ్గరికి రీచ్ అవుతుంది. ఇంకా గోరా పూజ చేస్తూ ఉంటాడు. గోరా, నీకిచ్చిన మాట ప్రకారం ఇదిగో ఈ అస్థికలని నీకు సమర్పిస్తున్నాను. దీంతో నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నాకు అవసరం లేదు. కానీ నేను చెప్పిన విషయం అని అంటారు. మనోహరి, నువ్వు ఆ మిస్సమ్మని తప్పించాలి అని అనుకుంటున్నావు. ఆ బాలిక నీ నిజస్వరూపాన్ని బయట పెట్టాలనుకుంటుంది. కాబట్టి ఆ బాలికని ఇంటి నుండి బయటికి గెంటి వేసినా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే నా పూజాశక్తితో ఆ బాలికని చంపేస్తాను అని అంటాడు గోరా. ఒక్కసారిగా ఇంకా మనోహరి షాక్ అయిపోతుంది. ఎస్, నాకు కావాల్సింది కూడా అదే గోరా. ఆరు బాగి ఇద్దరు పోతేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఖచ్చితంగా అదే చెయ్యి గోరా అని ఇంకా గోరాతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది మనోహరి. అప్పుడే కరెక్ట్గా అమర్ అయితే మనోహరి దగ్గరికి వస్తాడు. అమర్ని చూసిన మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వెనకాలే ఉన్న బాగి, చూశారు కదా ఏం జరుగుతుందో మీరే కళ్ళారా చూస్తున్నారు కదా. ఇన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటూ మనతోనే ఉంటూ ఆరు అక్క అంటే దేవతతో సమానం అని చెప్పిన ఈ మనోహరి ఆరు అక్క అస్థికల్ని ఈ గోరా దగ్గరికి తీసుకువచ్చింది. చూశారు కదా అని అంటుంది మిస్సమ్మ. ఇంకా కోపంగా అమరైతే మనోహరి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే గోరా, ఏయ్, నా మంత్రాలతో ఇప్పుడే మిమ్మల్ని బటాపంచలు చేస్తాను. ఈ అస్థికలు నా చేతికి వచ్చాయి కాబట్టి ఈ అస్థికలతో నేను ఈ ప్రపంచాన్ని జయిస్తాను అని చెప్పి మంత్రం వేస్తూ ఉంటాడు గోరా. మనోహరి అనుకున్నా, నీ గురించి కూడా నాకు అర్థమైపోయింది. ఏయ్ గోరా, అవి నిజమైన అస్థికలు కాదు. నాకు ఈ మనోహరిపై ముందే డౌట్ వచ్చి నేను ఎప్పుడో అస్థికల్ని మార్చేశాను. అస్థికలు ఇప్పుడు సేఫ్గా ఇంట్లోనే ఉన్నాయి. మీ పనే చూడాలి అని ఇంకా అలా పరిగెడుతూ ఉంటుందన్నమాట బాగి. అప్పుడే ఇంకా గోరా అమర్ని అలా కొట్టేసి ఇంకా వెంటనే పరిగెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. మనోహరి కూడా అలా ఇంకా పరిగెడుతూ గోరా వెనకాల వెళ్తూ ఉంటుంది. ఏయ్ ఆగండి అని చెప్పి పాపం ఇంకా బాగి అయితే అలా కరెక్ట్గా వెళ్తూ ఉంటుంది. ఇంకప్పుడే మనోహరి అయితే తన చేతికి దొరికిన ఒక పెద్ద శూలం తీసుకొని బాగి పొట్టలో పొడి చేస్తుంది. ఒక్కసారిగా బాగి అయితే అమ్మా అని గట్టిగా అరిచి అలా ఇంకా కింద పడిపోతుంది. మిస్సమ్మ అని పరిగెట్టుకుంటూ పాపం అమర్ అయితే బాగి దగ్గరికి వస్తాడు. ఇంకా ఇదంతా చూస్తున్న అరుంధతి కూడా ఒక్కసారిగా పాపం బాధపడుతుంది. మిస్సమ్మ గుప్తా గారు మిస్సమ్మకి ఏమి కాదు కదా అని ఏడుస్తూ ఉంటుంది పాపం అరుంధతి. బాలిక, ఇది యమగడియలు. మా యమధర్మరాజుల వారు తనని తీసుకువెళ్ళడానికి వస్తున్నారు అని చెప్పి ఇంకా గుప్తా చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. గుప్తా గారు, నేను చనిపోయాను. నన్ను దేవుడు నా కుటుంబానికి దూరం చేశాడు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మిస్సమ్మని కూడా చంపేసి దూరం చేయకండి ప్లీజ్ గుప్తా గారు అని పాపం వేడుకుంటూ ఉంటుంది. నా చేతిలో ఏమీ లేదు బాలిక. అదిగో
యమపాసము వస్తున్నది అని చెప్తారు గుప్తా. ఇంకా అలా యమపాసం అయితే పాపం నిజంగానే బాగి దగ్గరికి అలా 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 పాక్కుంటూ వస్తూ ఉంటుంది. వెంటనే ఇంకా అరుంధతి అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి పౌర్ణమి రోజున బాగిలోకి ప్రవేశిస్తుంది. ఒక్కసారిగా ఆ యమపాసం అనేది మిస్సమ్మని కాకుండా అరుంధతిని పట్టుకుంటుందన్నమాట. ఇంకా యమపాసం ద్వారా అరుంధతి అలా ఇంకా యమధర్మరాజు లోకానికి యమలోకానికి బయలుదేరుతుంది. శంభో శంకర, ఇవాళ నేను అనుకున్న కర్తవ్యము నెరవేరినది ప్రభువా అని ఇంక గుప్తా కూడా యమలోకానికి బయలుదేరుతారు. ఇంకా అలా కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటుంది బాగిని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడనమాట అమర్. బ్లీడింగ్ అవుతుంది, తనకి ఇప్పుడు బ్లడ్ కావాలి, తనకి గాయాలు కాస్త మీరు త్వరగా తీసుకువచ్చారు కాబట్టి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, సో యూ డోంట్ వరీ అని చెప్పి బ్లడ్ ఇవ్వమని చెప్తారు డాక్టర్. ఇంకా బాగికి బ్లడ్ ఇస్తూ ఉంటాడు అమర్. ఇది ఇలా ఉండగా ఆరుని యమలోకానికి తీసుకువచ్చేస్తారు కదా. ఇంకా పాపం ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. బాలిక, నీవు వినవలసిన విషయాలన్నీ విన్నావు, తెలుసుకోవలసిన నిజములన్నీ తెలుసుకున్నావు, అన్నీ సంపూర్ణంగా అనుభవించావు. ఇకనైనా మోక్షానికి బయలుదేరి బాలిక. నువ్వు నీ జీవితంలో ఎలాంటి పాపాలు చేయలేదు కాబట్టి నీకు స్వర్గలోక ప్రాప్తే లభిస్తుంది. వెళ్ళుము బాలిక అని అంటారు యమధర్మరాజు. రాజుగారు, నా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం, నా కుటుంబాన్ని నేను విడిచి ఉండలేను. అలాంటిది ఇప్పుడు మళ్ళీ నన్ను స్వర్గానికి వెళ్ళమంటున్నారు. నేను స్వర్గానికి వెళ్ళినా నాకు ఎలా నేను వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను. నా మనసుకి సంతృప్తి దొరకటం లేదు. నా భర్త, నా పిల్లలే నాకు గుర్తొస్తున్నారు. ఏం చేయమంటారు? నన్ను ఏం చేయమంటారు? చెప్పండి అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. బాలిక, మళ్ళీ నీవు కన్నీళ్ళని పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, వెళ్ళుము బాలిక అని అంటారు. ఇన్ని చేశారు, మీరు ఈ ఒక్క సహాయం నాకు చేయలేరా? నన్ను ఆత్మగా కిందకి పంపించిన మీరు ఒక ఉపాయాన్ని తీసుకురాలేరా? నా చెల్లెల్ని, నా భర్తని, నా పిల్లల్ని కల్లారా చూసుకునే భాగ్యం నాకు దక్కేలా చేయలేరా అని అడుగుతుంది అరుంధతి. ఇంకప్పుడే కరెక్ట్గా అలా ఇంకా తనైతే యమధర్మరాజు ఇంకా చాలా పాపం బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా యమపాసం అనేది ఇంకా దేవుడు వచ్చి వరమిస్తాడనమాట. ఇంకా శివుడు అలా ప్రత్యక్షమై అరుంధతికి వరమిస్తారు. చూడు బాలిక, నీ దేహానికి సమయం పూర్తయినది. నువ్వు ఈ జన్మలో చేసిన కర్మలని ఈ జన్మలోనే అనుభవించి ఆత్మగా ఈ లోకానికి వచ్చావు. కానీ నీకున్న కోరిక మళ్ళీ నిన్ను జన్మించేలా ఖచ్చితంగా చేస్తుంది. నేను నీకొక వరం ఇస్తున్నాను. మనిషి పోలిన మనుషులు 7 ఉంటారు. అలాంటి ఒకరిలోకి, నీలా ఉండే ఒకరిలోకి నిన్ను ప్రవేశపెడతాను. నువ్వు మళ్ళీ తిరిగి భూమిపైకి వెళ్ళి గతం మర్చిపోయి నీ బ్రతుకుని మళ్ళీ మొదలుపెట్టు అని కిందకి పంపించేస్తారు యమధర్మరాజు. అలా ఇంకా తనలాగే అరుంధతి లాగే ఉండే ఒక బాడీలోకి ఎంటర్ అవుతుంది అరుంధతి ఆత్మ. గతం మర్చిపోతుందని యముడు చెప్పడంతో గతమంతా మర్చిపోయి అప్పటికప్పుడు సూసైడ్ చేసుకోవాల్సిన తను పక్కకి వచ్చేసి నేను ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది కొత్త అరుంధతి. ఇటువైపు అమర్ బ్లడ్ ఇవ్వడంతో బాగీకి షీస్ అవుట్ ఆఫ్ డేంజర్, ఇప్పుడు మీరు తనకేం పర్లేదని చెప్పడంతో హ్యాపీగా ఇంకా అలా అమర్ అయితే మిస్సమ్మ దగ్గరికి వస్తారు. మిస్సమ్మ, నీకేదనైతే నేను తట్టుకోలేను అని చెప్పి పాపం అలా మిస్సమ్మని హక్ చేసుకుంటాడు అమర్. ఇటువైపు అమర్ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది కొత్త అరుంధతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.